స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలోని పుష్ప కిడ్స్ యజమాని ఇంట్లో డెకాయిటీకి ప్రయత్నించిన 7 మందిని అదుపులోకి తీసుకున్న చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. ఇంటి నిర్మాణ పనుల్లో పురోగతి పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇండ్ల నిర్మాణానికి అదనంగా ఇస్తున్న 50,000 నుండి 1,00,000 రూపాయలను సద్వినియోగం చేసుకునేలా అధికార యంత్రాంగం అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో తెప్పపై కొలువుదీరి భక్తులకు అభయమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలోని పుష్ప కిడ్స్ షాప్ యజమాని ఇంట్లో డెకాయిటీకి ప్రయత్నించిన 7 మంది దొంగలను 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున 7 మంది దుండగులు గాంధీ రోడ్డులోని పుష్ప స్టోర్స్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో డెకాయిటీకి పాల్పడ్డారని, అయితే యజమాని చంద్రశేఖర్ ప్రతిఘటించి కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని, సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 4 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో A1గా ఉన్న సుబ్రహ్మణ్యం కాలికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మిగిలిన 3 నిందితుల కోసం ప్రత్యేక ఆపరేషన్ కూడా చేశామని, అయితే నిందితులు పారిపోవడంతో వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి డెకాయిట్కి పాల్పడ్డ 3 నిందితులైన రాజశేఖర్, సంపత్తో పాటు మరో వ్యక్తిని ఈ రోజు మధ్యాహ్నం కాణిపాకం క్రాస్ వద్ద 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య మరియు సిబ్బంది అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. డెకాయిట్కి సూత్రధారి అయిన A1 నిందితుడు సుబ్రహ్మణ్యంపై ఇప్పటికే 2 మర్డర్ కేసులతో పాటు 2 డెకాయిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన అనంతరం వారి వద్ద నుండి 2 చిన్న కత్తులు, 1 బాక్స్ కారం పొడి, 4 బుల్లెట్లు, గన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఈ సందర్భంగా రివార్డులను అందజేశారు. నమస్కారం. నిన్న ఉదయం చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది. ఇందులో ఓవరాల్గా 7 మంది సభ్యులు ఒక ఓమ్నీ వ్యాన్లో మొదలై సుమారుగా 5:30కి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి, రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి 6:10 ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి 6 ఒకళ్ళు డ్రైవరు మరియు 6 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వీళ్ళంతా కూడా ముసుగులు, మాస్కులు ధరించారు, టోపీలు పెట్టుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడ్ని బెదిరించడం జరిగింది. తర్వాత వాళ్ళ సన్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా 3 వెపన్స్ ఉన్నాయి. ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు 2 కత్తులు మరియు కారం పొడి, నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గమేషన్ పొడి వాడతారు దాన్ని, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా అరవడం, చుట్టుపక్కల వాళ్ళు గమనించడం, వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డయల్ 100కి డయల్ 112కి కాల్ చేయడం మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ప్రజలందరి సహకారంతో
ఇమీడియట్గా 2 గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం 4 ఇన్వాల్వ్ అయిన 7 మనం 4 స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక 3 ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము. ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం 7 సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం. ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. ఇదివరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలో. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. డబ్బు త్వరితగతిని సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది. ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్న వాళ్ళు. నంద్యాల నుంచి 3, అనంతపూర్ నుంచి 3 వచ్చారు. నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసే దాంట్లో కో-ఎక్యూజ్ ఉన్నారో అతని కొడుకుని 3 కూడా మొత్తం 6 మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది. సో మొత్తం 24 గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పెట్టాం. పెల్లెట్స్ చిన్న పెల్లెట్స్ ఉంటాయి. సో సపోజ్ ఇదే పెల్లెట్ మనకి సెన్సిటివ్ పార్ట్స్లో టెంపుల్ రీజన్లో కనుక తగిలినట్లయితే ఇవి చాలా సెన్సిటివ్. వీటినే ఈ ఎయిర్ గన్స్లో వీటిలో పాటు వాడతారు. అవును, కాకపోతే అందులో బాల్స్ వాడతారు. చిన్న బాల్స్ లాగా ఉంటాయి. చిన్న బాల్స్ ఉంటాయి, ఐరన్ బాల్స్. సంస్కృతి ఇది ఒక రివాల్వర్. అది కూడా పెల్లెట్స్ పెట్టే దీనిలో దాని లోడింగ్ ఉంటుంది. సౌండ్ అయితే బాగా వస్తుంది. సో అది లోడ్ చేస్తే ఇందులో కనుక పెల్లెట్స్ వచ్చే అవకాశం. సో సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా క్లోజ్గా కనుక అయితే ఇంజురీ చాలా చూసారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇండ్ల నిర్మాణానికి అదనంగా 50,000 నుండి 1,00,000 వరకు అందిస్తున్న ప్రభుత్వ ఆర్థిక సహాయం గురించి లబ్ధిదారులకు తెలియజేసి ఇంటి నిర్మాణ పనుల్లో పురోగతి ఉండేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా కలెక్టర్ హౌసింగ్ శాఖ పురోగతిపై హౌసింగ్ డిఈ, ఈఈ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏఈలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో భాగంగా ఇదివరకే ఇంటి నిర్మాణాలు చేపట్టి అర్థవంతంగా ఆగిన ఇంటి నిర్మాణాల పురోగతికి ఎస్సీ, ఎస్టీ, బీసీల లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి అదనంగా 50,000 నుండి 1,00,000 వరకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. తద్వారా 17,898 మంది లబ్ధిదారులకు 119.65 కోట్లు లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు అవగాహన కల్పించి వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాల పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. అదనపు సహాయం పొందేందుకు బేస్మెంట్ లెవెల్ స్థాయిలో ఏఈ, రూప్ లెవెల్ స్థాయిలో డిఈ, రూప్ కాస్ట్ స్థాయిలో బాధ్యత తీసుకొని ఇండ్ల నిర్మాణ పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 15 నుండి 23 వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయంపై వివరించే ప్రక్రియను చేయాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని మార్కెట్ చౌక్ కూడలిలో వెలిసిన శ్రీ నవగ్రహ జ్యోతిర్లింగాకార సంతాన గణపతి ఈశ్వర దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీవీకేఎన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వనాథ్, కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరణి తులసిరాం, చిత్తూరు జిల్లా బలిజ సంఘం నాయకులు చలపతి, వరదరాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వేలు, హేమలత, మల్లి ఆచారి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. దీపమాయ ధరణి శివ ఓం నమ శివాయ తీర్థం యావిడు నీరాడిడువాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ சுற்றிட சுற்றிட வெற்றிகள் வழங்கும் சோழாகனே போற்றி சிவ ஓம் நம சிவாய உச்சவை நன்னில் அற்புத நடனம் பரமே போற்றி அருணாச்சலமே போற்றி சிவ ஓம் நம சிவாய வானவெளிதனை கோபுரமாக்கி மலையில் நிறைந்தாய் போற்றி ஹர ஓம் நம சிவாய நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய அழகா உடை மேலே அமரும் தலைவா போற்று சிவ ஓம் நம சிவாய தேதிய போற்றும் வெஞ்சடை இறைவா தேத பொருளே ஓம் நம சிவாய நாகமுடியுடன் யோகம் புரியும் நாகேஸ்வரனே போற்றி சிவ ஓம் நம சிவாய வேத நடுவிலே திருநீரணியும் அருணேஸ்வரனே போற்றி ஹர ஓம் நம சிவாய நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய அடிமுடியில்லா ஆனந்த வடிவே அண்ணாமலையே போற்றி சிவ ஓம் நம சிவாய அம்மையப்பனாய் அகிலம் காக்கும் அமுதேஸ்வரனே போற்றி ஹர ஓம் நம சிவாய விடயம் చిత్తూరు నియోజకవర్గంకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి, జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశ్వర నాయుడు చెక్కులను పంపిణీ చేశారు. చిత్తూరు రూరల్ మండలం బిఎన్ఆర్ పేటకు
చెన్నకేశవులు శెట్టి 38,914, నాయని చెరువుకు చెందిన లోకేష్ 3.27 లక్షలు, గుడిపాల మండలం 189, కొత్తపల్లికి చెందిన లలిత 1.12 లక్షలు, చిత్తూరుకు చెందిన చెన్నమ్మ 3.17 లక్షలు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లా అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్లో కవయిత్రి మొల్ల చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి రామాయణాన్ని కేవలం 5 రోజులలో సంస్కృతం నుండి 6 ఖండాలతో 871 పద్యాలతో తెలుగులో అనువదించారన్నారు. కవయిత్రి మొల్ల 16వ శతాబ్ది కవిగా పేర్కొంటున్నారన్నారు. మొల్లపై పోతన కవిత ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. సమాజం పట్ల చురుకుగా వ్యవహరించే వారని, ఆమె చురుకుదనం ప్రజ్ఞను గమనించిన రాయలవారు ఆమెకు సన్మానం చేసి 10 ఎకరాల పొలాన్ని బహుకరించారని, ఇప్పటికీ ఆ పొలాన్ని కుమ్మరి వారి తోటగా పిలుస్తారన్నారు. తిక్కన వారసుల వద్ద కవితా మెలకువలు నేర్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ వెల్ఫేర్ అధికారి రబ్బాని భాష, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, ముఖ్య ప్రణాళిక అధికారి సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో 4వ రోజు బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆసీనులై పుష్కరిణిలో 5 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దిల్ రూబా చిత్ర బృందం దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో సినీ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, సినీ దర్శకుడు విశ్వకరణ్, సినీ కథానాయకులు నజియా, రుక్షర్ దిల్లోన్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన దిల్ రూబా సినిమా శుక్రవారం విడుదల కానుందని తెలిపారు. ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దిల్ రూబా మూవీ అందరికీ నచ్చుతుందని, 3 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని చెప్పారు. త్వరలోనే వాటిని ప్రకటిస్తామని తెలియజేశారు. రెడీనా? అందరికీ నమస్కారం అండి. దిల్ రూబా సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. అందుకే స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. నా ప్రతి సినిమాకి రావడానికి ప్రయత్నిస్తుంటాము. ఖచ్చితంగా ఈ సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని, వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు ఈవినింగ్ నుంచే ప్రీమియర్ చేస్తాం. రేపు 14th మార్చ్ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ సినిమా నచ్చాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఉందండి, ఇంకా ఒక 3 ఫిల్మ్స్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. అది అనౌన్స్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. స్వామి దర్శన్ తర్వాత రేపు టుమారో నా ఫిల్మ్ దిల్ రూబా రిలీజ్ అవుతుంది. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ సపోర్ట్ కావాలి. సో మీ అందరూ థియేటర్కి రమ్మని అండ్ ప్లీజ్ నా ఫిల్మ్ సపోర్ట్ చేయండి. అండ్ హ్యాపీ హోలీ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. The first time here in the temple, so I'm very grateful to be here. Take the blessings on my first debut in Telugu cinema. We need your support. Please watch our film. దిల్ రూబా రిలీజ్. సో స్వామివారి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో స్వామివారి ఆశీస్సులతో రేపు పొద్దున్న థియేటర్లకు రాబోతుంది. సో ప్రేక్షకులందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూ ఉద్యోగులను మాత్రమే తిరుమలలో విధులు నిర్వహించేలా టీటీడీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని పేర్కొన్నారు. అలాగే అన్ని మతస్థులపై వేగవంతంగా చర్యలు తీసుకోవడంతో పాటు తిరుమలకు సంబంధం లేకుండా ఇతర డిపార్ట్మెంట్లకు వారిని బదిలీ చేయాలన్నారు. ఇతర దేవాలయాలలో సైతం ఉన్న అన్ని మతస్థులను కూడా బదిలీ చేయాలని సూచించారు. వెంకటేశ్వర స్వామిని, హిందూ ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులను తిరుమలలో స్వామివారి సేవలో పనిచేసే విధంగా పాలకవర్గం కానీ ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక చక్కటి నిర్ణయం. నేను పాలకవర్గాన్ని, ఈఓను, జేఈఓను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నా. ఈ విషయంలో వెనక్కి వెళ్ళకోకుండా ఏదైతే హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల విశిష్టతను, ప్రతిష్టతను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అన్ని మతస్థులకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కొంత వేగవంతమైన చర్యలు తీసుకొని వాళ్ళను ఇతర శాఖలకు కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లకు కానీ తిరుమలకు సంబంధం లేకోకుండా, టీటీడీకి సంబంధం లేకుండా వాళ్ళను ఇతర బాధ్యతల నుంచి తొలగించి వారిని వేరే బాధ్యతలకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తిరుమల దేవాలయంలోనే కాదు, రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో కూడా ఈ రకమైనటువంటి ఒక దుష్ట సాంప్రదాయము అన్న మతస్థులు కొంతమంది పనిచేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి మీద కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సమగ్రమైనటువంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.